ఏంటి చంబా నువ్వు చెప్పేది అని చెప్పేసి మను అయితే చంబాని అడుగుతుంది. అవును మనోహరి, కంసుడు పాలిట కృష్ణుడు ఎలాగైతే ఆ కంసుడిని చంపాలని ప్రయత్నించాడో, తనని జననం ఎలాంటిదో నీకు ఆల్రెడీ తెలుసు. కానీ బాగి కడుపులో పెరిగే ఆ బిడ్డ కూడా నిన్ను చంపడానికే ప్రయత్నిస్తుంది. తను గడియలు ముందు పడే కొద్దీ, తను బయటకు వచ్చే కొద్దీ నీకు ప్రాణగండం ఉంటుంది. తన వల్లనే, తన చేతిలోనే నువ్వు చావబోతావు అని చెప్పేసి బాగి బిడ్డ గురించి అయితే చెప్తూ ఉంటుంది. ఇక చెంబ అయితే బాగా ఆలోచించి ఆ నిర్ణయం తీసుకొని మనకు చెప్పడం జరుగుతుంది. ఇంకా మను అయితే షాక్ అవుతుంది. ఆ బిడ్డ చేతిలో నేను చావడం ఏంటి చెంబ అని చెప్పేసి అడుగుతుంది. ఈలోగా బాగి అయితే రూమ్లోకి వెతుకుతుంటూ మను రూమ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక మను రూమ్లోకి వాళ్ళిద్దరు మాట్లాడుకునేది వింటూ ఉంటుంది. సైడ్కుండి డోర్స్ ఆటుకుండి వాళ్ళ మాటలు వింటుంది. అవును మనోహరి, ఆ బిడ్డ పుడితే నీ ప్రాణానికే ముప్పు ఉంది. ఆ బిడ్డకు ఎలాగైనా చంపేయ అని చెప్పేసి మనుకైతే ఆ చెంబ చెప్తుంది. హారునే చంపేశాను, కడుపులో ఉన్న బిడ్డని చంపడం ఒక లెక్కన అని చెప్పేసి మను కూడా అంటుంది. కానీ ఆ బిడ్డ ఎక్కువ రోజులు బతికితే మాత్రం నీ ప్రాణానికే ప్రమాదం అని చెప్పేసి చంబా అనగానే, ఆ బ్లాక్ మెన్ నా జోలికి రాకముందుకే అతన్ని సైడ్కు పెట్టేసి ఈ బాగి బిడ్డని చంపేశాను. ప్రాణాలు తీయడానికి నాకు అదొక లెక్క కాదు. బ్లాక్ మెన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు. అది పక్కన పెట్టేసి ఫస్ట్ ఈ బిడ్డ మీద ఫోకస్ చేసి ఈ బిడ్డని అయితే చంపేశాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా సాటుగా ఉన్న బాగి అయితే షాక్ అవుతుంది. ఆ బాగి మాటలు విని షాక్ అవుతూ వాళ్ళ సైడ్ అలానే కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక మను అయితే మాట్లాడుకుంటూ అలానే డోర్ వైపు చూస్తుంది. అక్కడ బాగి చూసి షాక్ అవుతుంది. బాగి మా మాటలని వినేసిందా అని చెప్పేసి మను అయితే చెంబా కూడా చూసి షాక్ అవుతారు. కేర్ టేకర్గా వచ్చింది చెంబా అని బాగి తెలుసుకొని ఉందా? ఈ వీళ్ళిద్దరి గురించి అమర్కి చెప్పి ఏం డెసిషన్ తీసుకోబోతుందో చూద్దాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, వచ్చే ప్రోమోతో అయితే నేను మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.